ఆ కండిషన్ అని పెట్టాడు, వెంటనే చెప్పారు. ఆ కండిషన్ పెట్టాడు, నువ్వు సినిమాలో చేయొద్దు. పెట్టారు సార్, పెట్టారు ఆ కండిషన్ పెట్టగా నేను ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అని కూడా చెప్పాను సార్. నేనేం చేయనని కూడా చెప్పాను. ఓకే, నేను చేయలేదు కూడా అలా. ఆ తర్వాత ఏ ఆడిషన్ కూడా నేను ట్రై చేయలేదు, ఎటువంటి దానికి నేను వెళ్ళలేదు కూడా. 2015లో మ్యారేజ్ సార్, 2014లోనే ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. డిసెంబర్ 2014లోని ఎంగేజ్మెంట్ అయింది, 16లో పాప పుట్టారు. సో అప్పటిదాకా బానే ఉంది. అవును సార్. సో ఆయన నిజ రూపం మీకు ఎప్పుడు తెలిసింది? ఆ పర్సన్ చాలా ఈగో ఎక్కువ సార్, ఈగో ఎక్కువ సార్. తన మాట కాదని ఏమైనా అంటే ఏంటి నిజ స్వరూపం ఎప్పుడు తెలిసింది? 2020లో సార్. ఓకే, ఫుల్ తెలిసింది అప్పుడు. సో అప్పటిదాకా ముందు రాణి గారి బంగ్లా అన్న మూవీ ఒకటి చేశాడు సార్, ఓకే, రష్మి గౌతమ్ తోని. అందులో విలన్ గా చేసున్నాడు. అందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సౌమ్య ఉన్నారు కదా సార్, ఓకే, ఆమెతో రికార్డింగ్ విన్నాను సార్ ఒకటి. అందులో చాలా వల్గర్ రికార్డింగ్ విన్నాను నేను. అది యాక్చువల్లీ లేదు సార్, నేను తన మొబైల్లో విన్నాను ఆ రికార్డు. లేదు. ఏంటి ఆ రికార్డ్ ఏంటి ఒకసారి మాకు చెప్పండి. ఆ మూవీలో చేసాం కదా, మళ్ళీ మన ఇద్దరం కలవలేదు అని ఆ అమ్మాయి అడగడం. హలో, ఎస్ వింటున్నాం, చెప్పండి సార్. వినబడుతుంది సార్? వినబడుతుంది, మీరు మాట్లాడండి. ఆ అమ్మాయి వచ్చేసి మమ్మల్ని మాలాంటి వాళ్ళు మర్చిపోతారంటే మీలాంటి వాళ్ళని ఎలా మర్చిపోతామని సార్. అవన్నీ కొంచెం బ్యాడ్ వర్డ్స్ సార్, నేను అవి రిపీట్ చేయలేదు. అభ్యంతరకరంగా ఉన్నాయంటారు, అంతేనా? అంటే అది చాలా టూ మచ్ రికార్డింగ్. దెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్, నేను అప్పుడు ప్రెగ్నెంట్, ఐ వాజ్ 3 months ప్రెగ్నెంట్. నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఐ వాజ్ 3 months ప్రెగ్నెంట్. నేను వెంటనే క్వశ్చన్ చేశాను సార్, ఇలా వచ్చి. నేను అదే అడగబోతున్నాను నక్షత్రం మిమ్మల్ని. అంటే ఏం లేదు, ఇవన్నీ చెప్తున్నారు కదా, అసలు మీకు మొదటగా అనుమానం వచ్చినప్పుడే ఎందుకు ఇలా చేస్తున్నావని మీరు అతన్ని కనీసం కట్టడి చేసే ప్రయత్నం చేశారా? చేస్తే కనుక దాని తర్వాత జరిగినటువంటి పర్యవసానాలు. వెన్ ఐ వాజ్ 3 months ప్రెగ్నెంట్, అప్పుడు నేను అది వినిపించి క్వశ్చన్ చేస్తే ప్రెగ్నెంట్ లేడీ అని చూడకుండా కుక్కని కొట్టినట్టు కొట్టాడు సార్ నన్ను. మీరు ప్రెగ్నెంట్ గా మా మమ్మీ మా డాడీ అందరూ అడ్డుకుంటున్నా సరే, వెన్నుపేసు మీద, ఇక్కడ చేతుల మీద, ఎక్కడ పడితే అక్కడ చెంపల మీద చచ్చినట్టు కొట్టాడు సార్. ప్రెగ్నెన్సీ పోయింది అనుకున్నాను సార్, బట్ గాడ్స్ గ్రేస్ నాకు ప్రెగ్నెన్సీ పోలేదు సార్. సో అవన్నీ భరించారు అప్పటి నుంచి? చాలా భరించాను సార్ నేను, ఇంత అంత కాదు సార్. సరే, ఇక్కడ తండ్రి ఒక స్థానంలో ఉండాలి అని చెప్పి మాత్రమే నేను భరించాను సార్. మనిషి పతివ్రతని కాదు సార్. తెలిసాకైతే భరించడానికి రీజన్ నాకు కూతురు, తన కోసం భరించాను సార్. రైట్, ఇక్కడ కావాలని రోడ్ల మీదకి తెచ్చుకోరు సార్ ఫ్యామిలీస్ ని. మీరు నిన్న ఒక ఆరోపణ చేశారు, రోజుకో వర్జిన్ కావాలంటాడు, చాలా కామాంధుడు అన్నారు. అది ఓకే, అంతవరకు ఓకే. కానీ ఇంకొక తీవ్రమైన ఆరోపణ చేశారు, ఏకంగా అక్కతో కూడా బెడ్ షేర్ చేసుకోవాలనే నీచుడు అన్నారు. ఏంటి అసలు అది? అది వినడానికి కూడా చాలా దరిద్రంగా ఉంది. సో అది ఏంటి అసలు, ఆ ఇష్యూ ఏంటి? ఎందుకు మీరు దాన్ని రేజ్ చేయాల్సి వచ్చింది? దాంట్లో వాస్తవం ఎంత సార్? నాతో మ్యారేజ్ ఫిక్స్ అయ్యాక పెళ్లి కొడుకుని చేసినప్పుడు ఇంటికి వచ్చే చుట్టాలు ఉంటారు కదా సార్, అందులో వాళ్ళ సొంత పెద్దనాన్న పెద్దమ్మ కూతురు, ఆ అమ్మాయి షీఈ్ ఆల్రెడీ మ్యారీడ్. అప్పటికే తనకి ఒక బాబు ఉన్నాడు. అయినా సరే ఆ అమ్మాయిని అడిగాడంట, నువ్వు నాతో పడుకుంటావా, నువ్వు నాకు ఇస్తావా అని అడిగాడంట. తను వెంటనే స్కోల్ చేసిందంట. పోనీ అదంతా పక్కన పెడితే, వెన్ షీ వాజ్ స్లీపింగ్ తను పక్కకు వచ్చి తన మీద చేతులేసి తన్ని రాంగ్ గా హ్యాండిల్ చేయడం కూడా చేశాడంట సార్. చెప్పేస్తుంటే వద్దు అంటే మీకు ఎలా తెలిసింది? అంట అలా జరిగిందంట నేను వెళ్ళి చూసి రాలేదు కదా సార్, నేనేం డైరెక్ట్ గా వినలేదు కదా. ఓకే, ఎవరు చెప్పారు? అంటే మరి నేను వినింది మీకు చెప్తున్నాను, ఆ రికార్డ్ నేను విన్నాను. ఇది మీకు ఎప్పుడు తెలిసింది? మీకు తెలిసినప్పుడు మీరు నిలదీశారండి? ఇలా చేయడం ఏంటి? ఏకంగా సొంత కజిన్ ని. నేను వెంటనే మా మావయ్య గారి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను సార్. ఇమీడియట్ గా మా మావయ్య గారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళి వాళ్ళకి రికార్డ్ వినిపించాను. ఏంటి మావయ్య గారు ఇంత చండాలో, ఏంటి సొంత అక్కతో కూడా పడుకుంటారా అనేసి. వాళ్ళ వైపు నుంచి సమాధానం వచ్చింది. వాళ్ళు లేదమ్మా అదంతా ఫాల్స్ స్టేట్మెంట్, నువ్వు నమ్మద్దు, అదంతా నమ్మద్దు
అని చెప్తున్నారు. కొడుకు కోసం కొడుకు సార్ టెర్రరిస్ట్ అయినా నా కొడుకు పతివ్రత బంగారం అని చెప్తారు సార్ తల్లిదండ్రులు. కొంతమందే ఉంటారు ఎదవా అనే చెప్తారు. ఎదవని ప్రూవ్ అయ్యాక కూడా నా కొడుకు బంగారం అని చెప్పడం కరెక్ట్ కాదు సరే. సార్ ఏ పెళ్ళిన అమ్మాయి కూడా బయటకు వచ్చి నీ మొగుడు ఇలా చేసాడు అలా చేసాడు అని చెప్పదు సార్. ఎంతో కడుపు మంట గుండెల్లో పెట్టుకొని అన్ని సంవత్సరాలు నాకు చెప్పింది అంటే తను ఎంత నరక యాతన పడుంటారు సార్ సొంత తమ్ముడు అలా అడిగినప్పటికీ. ఇప్పుడు సోకాళ్ళు సిస్టర్ వర్స్ అయ్యే అమ్మాయి చాలా థ్యాంక్ యూ వదినా, నువ్వు నాకు ఆ విషయం చెప్పి చాలా అంటే చాలా హెల్ప్ చేసావు. లేదంటే ఇలాంటి నీచుడు వల్ల నువ్వు చెప్పకపోతే రేపు నా కూతురు కూడా బలైపోవచ్చు. అంత కామందుడు సార్ వాడు. ఆ అమ్మాయి నేరుగా ఆ సిస్టర్ వర్స్ అమ్మాయి ఎవరికి తేడా లేవు. ఆ సిస్టర్ వర్స్ అమ్మాయి నేరుగా మీతోనే షేర్ చేసుకుందా ఆ విషయాన్ని? నాతోనే డైరెక్ట్ షేర్ చేసుకున్నారు సార్. ఎవరికి తెలియదు, మాకు తేజ రైట్, అర్థమవుతుంది. ఫైన్. సరే, ఇక్కడ ఆయన పేరెంట్స్ గురించి కూడా మీరు ప్రస్తావించారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇంత జరుగుతున్నా నక్షత్రకు తేజ మధ్యకు ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళ పేరెంట్స్ పాత్ర ఏంటి అసలు? వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు నిన్న కూడా ఇంత పెద్ద తతంగమైంది, సో ఏం చెప్తున్నారు వాళ్ళు? సార్ నేను ఎప్పుడైతే కోవిడ్ టైంలో తేజ రికార్డింగ్స్ అయితే విన్నానో వెంటనే మా మామయ్య గారికి కాల్ చేస్తే వాళ్ళ చిన్న అబ్బాయిని పట్టుకొని మా ఇంటికి వచ్చారు సార్. వెంటనే రికార్డ్స్ అన్నీ మా మామయ్య గారికి వినిపిస్తే ఇలాంటి చెత్తనా కొడుకులందరూ నా కడుపులోనే పుడతారమ్మా అని అన్నారు. ఆ రికార్డ్స్ వింటానంటే వినిపిస్తాను. ఎస్ ఎస్ ఎస్. ఉండాలి, ఎవడ పిల్లన్నాడు పోషించుకోవాలి, ఎవడ కూతురున్నాడు చూసుకోవాలన్నట్టు ఉండాలి. అలాగే లేనప్పుడు మనం ఏం చేయగలం చెప్పు? అడిగినాడు లేడు, చేసుకున్నాడు లేడు, సరిపో. నువ్వేమో రావా అంటే నువ్వు రావు. హేమంత్ లేడా మావయ్య గారు హైదరాబాద్ లోని? చెప్పట్లేదా ఏమి తేజకి? అమ్మా ఆడి తండ్రి మాట్లాడి ఆడి మాట తింటాడమ్మా. ఓకే, మరి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు కదా, కొంచెం మంచి చెడ్డ అని చెప్పి పంపిస్తాడేమోనని. నీకు విషయం తెలుసా? ఆడింట్లో ఆడికే పెంట పెట్టేస్తున్నాడు. వచ్చిన బాధ ఏడ్చేయమంట చెప్పు. సొంత అన్నయ్యకి సార్ చెప్తుంది. ఎందుకు ఉన్నాడు అని అనిపించాడు అన్నదమ్ముడికి. అయ్యో, ఏడ్చేయమంట చెప్తా. ఎవడో చెప్పుకుంటాడు ఆడి బాధ. ఎవరు తేజ అనిపించాడా? మరి ఎలా అంటే ఏం చేస్తాను. వాళ్ళమ్మ కూడా తీసుకెళ్ళి వేసి అయిపోయింది. నా ఇంట్లో ఉంటూ నాకే అసలు పెట్టేస్తాను, రేట్ చేయమంటారు డాక్టర్ గారు. ఇవాళ అడిగానమ్మా, మనస్ఫూర్తిగా భగవంతుడి మీద గమనం చేసి చెప్తున్నాను. ఇవాళ లంచ్ అవర్ తర్వాత 2 గంటలకు హేమంత్కి ఫోన్ చేశాను. వేరే సంగతులు ఎలాగున్నావు ఏమిటి అంటే బాగానే ఉంటాడు. ఏ ఫోన్ లేవంటే మరి మీరు బిజీగా ఉన్నాను, నేను బిజీగా ఉన్నాను. ఈ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? మా ఇంట్లోనే ఉన్నాడు. లేదా మరి ఉద్యోగం ఏం లేదా? ఏంటి విషయం? వాళ్ళైతే నాకు ఫోన్ చేయడం లేదు. మీరు మరి ఉద్యోగం ఏంటో తెలియదు. అసలు ఉద్యోగం పోయిందని తెలిసి ఉంటుంది, అందుకే ఇంకా ఆడితో నాకే సంబంధాన్ని వదిలిస్తుంటారండి. ఈ సంగతి ఏంట్రా అంటే